హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈ వీడియోలో ఏంటంటే నా మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, అసలు మా రిలేషన్ ఏంటి, అసలు సంబంధం ఎలా చూశారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూశారు కదా, ఇది నా మ్యారేజ్ డే అనమాట. యాక్చువల్గా నా మ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే April 28, 2022 అనమాట. సో ఆ ఈరోజు April 28 నా మ్యారేజ్ జరిగింది. సో నా వైఫ్ పేరు కరుణ. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఒకసారి డైరెక్ట్గా తీసుకొస్తాను. నా వైఫ్ పేరు కరుణ. అండ్ మాకు పెళ్ళయి సంవత్సరం అయింది, లిటరల్లీ సంవత్సరం అయింది అనమాట. తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నాకు రిలేషన్ ఏంటి, ఎలా జరిగింది పెళ్ళి, అది ఎలా జరిగింది, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అనేది మీకు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు కరుణ చెప్పాను కదా. తిను ఒంగోలులో ఉంటుందన్నమాట. ఒంగోలులో వెంకటేశ్వర కాలనీలో ఉంటుందన్నమాట. సో కరుణ వచ్చేసరికి యాక్చువల్గా బంధువులే, మేమిద్దరం మాకు బంధువులే, అంటే మరదలు అనమాట. సో బంధువులు అన్నాను కదా. సో ఏ రకమైన రిలేషన్ అని మీకు చెప్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది, వినండి. తను మా డాడీ చెల్లెల కూతురు, మా మమ్మీ తమ్ముడు కూతురు. అర్థమైందా? ఒకసారి చెప్తాను, వినండి. మా డాడీ చెల్లెలు, మా మమ్మీ తమ్ముడు, అది సంగతి. అండ్ అలాగే చూసారా రిలేషన్ ఎట్టుందో చూసారు కదా, మేనమామ అంటారు కదా, అది అన్నమాట. సో యాక్చువల్గా తను నాకు మరదలు అవుతుంది. సో అందుకని ఆ రిలేషను. అండ్ లవ్ అరేంజ్ అని మీకు డౌట్ రావచ్చు. మాది లవ్ కమ్ అరేంజ్ కూడా, ఓకేనా? మాది లవ్వే కానీ అరేంజ్ కూడా. సో చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచిగా తిరిగాము, ఆడుకున్నాము. చాలా ఇష్టం నాకంటే, తనంటే నాకు చాలా ఇష్టం. సో చిన్నప్పుడైతే కొంచెం మేమిద్దరం బద్ధ శత్రువులం. సో చిన్న వయసులో అనమాట, చిన్న వయసులో గిచ్చుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, అరుచుకునే వాళ్ళం. అస్సలు బద్ధ శత్రులాగా ఉండేవాళ్ళం అనమాట. అసలు అనుకోలేదు మేము ఇలాగ మ్యారేజ్ చేసుకుంటామా లేదంటే ఏమో అని, అసలు మేము ఆ థాటే రాలే మాకు. అయితే మొత్తానికి మ్యారేజ్ జరిగిందనమాట. మ్యారేజ్ జరిగి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. అండ్ మీకు ఇందాక చెప్తానన్నాను కదా సర్ప్రైజ్ అని. సో ఆ సర్ప్రైజ్ అంటే మాకొక బాబు పుట్టాడనమాట, ఓకేనా? ఒక బాబు అనమాట. ఆ బాబుకి ఇప్పుడు 6 months అనమాట. సో మీకు చూపించలేదు, ఒకసారి నన్ను క్షమించండి. సో తప్పకుండా వీడియోలోకి తీసుకొస్తాను, నెక్స్ట్ వీడియోలోకి తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే నా భార్య అసలు ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఇబ్బంది పడింది. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో చాలా బాధగా కూడా ఉంటుంది అన్నమాట. సో యాజ్ ఏ ఫాదర్గా నాకు కూడా చాలా బాధ వేసింది. తర్వాత బాబుకి అసలు హెల్త్ బాగాలేదు అని అసలు చాలా బాధపడ్డాను అనమాట. అసలు ఆ రోజులు వాళ్ళ ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. సో దేవుని దయ వల్ల, బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు బాగున్నాడు. ఒక వీడియోలో తీసుకొస్తాను. నేను ఒక షార్ట్ పెట్టాను అనుకుంటా బాబుది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ తర్వాత పక్కన ఫొటోస్ కూడా మీకు పెడతాను, నా మ్యారేజ్ ఫొటోస్ కూడా పెడతాను. ఇంకో వీడియోలో నా మ్యారేజ్ ఆల్బమ్ కూడా చూపిస్తాను. ఇప్పుడే అన్నీ చూపిస్తే ల్యాగ్ అయిపోయింది కదా వీడియో, అందుకని ఇదేంటంటే జస్ట్ నా మ్యారేజ్ అరేంజా లవ్వా అని మీకు తెలియచేయటానికి. సో మీకు అర్థమైంది కదా, నా మ్యారేజ్ లవ్ అరేంజా రెండు కదా. సో అందుకని నాది లవ్ అరేంజ్ అనమాట. సో మీకు మా పెళ్ళి వీడియో మీకు 1 గంటది 6 నిమిషాలు నేను ఎడిటింగ్ చేశాను. సో దాన్ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మా పెళ్ళి వీడియో మీకు ఒక 6 నిమిషాల్లో అట్లా ఎడిటింగ్ చేశాను నేను, ఒక 2 గంటలది అట్లా ఒక 6 నిమిషాలు నేను ఎడిటింగ్ చేసి పెట్టాను. సో ఒకసారి చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకే?
సో చూశారు కదా ఎలా ఉంది, బాగుంది కదా వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తంగా మీకు ఏ అభిప్రాయం వచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా మ్యారేజ్ చేసుకునే పని అయితే మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ మ్యారేజా అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.